నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ చేతిలో చావు దెబ్బలు తినడం, మీడియా ముందు జబ్బలు చర్చుకోవడం పాకిస్తాన్కు ముందు నుంచి ఉన్న అలవాటే. భారత్ దాడులతో పాక్ సైనిక స్థావరాలను సర్వనాశనం అయ్యాయి. అయినా అబ్బే అదేం లేదని బుకాయిస్తూనే వచ్చింది. కానీ నిజం నిప్పు లాంటిది కదా, ఎక్కువ రోజులు దాచడం కష్టం, ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. ఆ క్రమంలోనే అసలు నిజం బయటికి వచ్చేసింది. అది కూడా స్వయంగా పాకిస్తానే చెప్పడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ మొదలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చిన పాకిస్తాన్ తాము అనుకుంటే అణువాయుధాలతో అయినా అటాక్ చేస్తామంటూ బీరాలు పలికింది. అలా అని అంతటితో ఏం ఆగలేదు. భారత్ చేసిన దాడులను ఎదుర్కొన్నామంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుండటంతో మెల్లమెల్లగా జ్ఞానోదయం అవుతుందనుకుంటా. చేసేదేం లేదులే అనిపించి ఆఖరికి ఓటమిని ఒప్పుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ తర్వాత భారత సైనిక స్థావరాలతో పాటు పౌర నివాసాలను సైతం లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేయగా ఇండియా ప్రతి దాడికి దిగింది. అయితే ఈ దాడుల్లో పాక్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాకిస్తాన్ చాటింపు వేసింది. అంతేకాదండోయ్, భారత్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామంటూ స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు తాజాగా ఓ సభలో పాల్గొన్న ఆయన అసలు నిజాన్ని ఎట్టకేలకు ఒప్పేసుకున్నారు. యుద్ధం అంటే ఆయుధాలు మాత్రమే కాదు, బలమైన వ్యూహం కూడా. ఇదే విషయాన్ని భారత్ తూచా తప్పకుండా పాటించింది. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా వ్యూహాత్మక ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇందులో భాగంగానే మే 9వ తేదీ అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో దాడులు చేసింది. ఖచ్చితత్వంతో పాక్లోని అత్యంత కీలకమైన ఆర్మ్ హెడ్ క్వార్టర్స్ ఉన్న చకాలాల్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటు సర్గోదా, బోలారి ఎయిర్ బేస్లపై మిజైళ్లతో విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో పాక్ ప్రధాని ప్రార్థనలు ముగించుకుని ఈత కొట్టేందుకు వెళ్లారంట. తన సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకెళ్లగా ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కాల్ చేసి చెప్పాడట భారత్ దాడులు చేస్తుందని. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు తమ వైమానిక దళం స్వదేశీ పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగించారని తెలిపారట. అప్పుడే ఆపరేషన్ సింధూర్ ఏ స్థాయి వరకు వెళ్ళిందో అర్థమైందన్నారు పాక్ ప్రధాని. భారత్ కొట్టిన మిజైల్స్ దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షరీఫ్ ధృవీకరించడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలను శాంతిపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ 3 సార్లు యుద్ధాలు జరిగినప్పటికీ ఏం సాధించలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలంటే కాశ్మీర్ వంటి ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. అయితే ఇంత జరిగినా పాకిస్తాన్కు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. తమది శాంతికాముక దేశమనే ముసుగును తగిలించుకున్నారు. స్వీయ రక్షణ కోసం స్పందించే హక్కు కలిగి ఉందన్నారు ప్రధాని షరీఫ్. పాక్ సైన్యం పఠాన్కోట్, ఉదంపూర్ సహా అనేక ఇతర ప్రదేశాలపై దాడి చేసిందని మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారు పాక్ ప్రధాని. తమ జనరల్ ఆసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి భారత్కు తగిన సమాధానం ఇచ్చామని చెప్పారన్నారు. అలాగే పాక్ సైనిక చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించిందంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. విజయం సాధించామంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. గొప్పలు చెప్పుకున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్ దాడిని అంగీకరించడం మాత్రమే గమనార్హమే.
ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఎన్ని చెప్పుకున్నా అసలు నిజం ఏంటన్నది యావత్ ప్రపంచమంతా తెలుసు. ఇక తాజాగా పాక్ ప్రధాని మాటలు మాత్రం భారత్ శక్తి సామర్థ్యాలకు నిదర్శనం.